రాష్ట్రంలో ఉన్నది పేదల ప్రభుత్వమని, ప్రజలకు న్యాయం చేసేందుకు పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ వారం 3 లక్షల ఇళ్లను వర్చువల్ విధానంలో లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్యార్థుల చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత తనదన్నారు సీఎం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి కుటుంబంలో ఓ వ్యాపారవేత్తను తయారు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 3 లక్షల ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో లబ్ధిదారులకు అందజేశారు. 17 నెలల్లో పూర్తి చేసిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తమది పేదల ప్రభుత్వమని స్పష్టం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పత్రాలను అందజేశారు. రాబోయే మార్చిలోపు మిగిలిన 5,80,000 ఇళ్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అన్నమయ్య జిల్లాలోని దేవగుడిపల్లిలో పేదల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేశారు. లబ్ధిదారులు హేమలత, ఆమె భర్త ఈశ్వర్ కు కొత్త బట్టలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం తర్వాత నమాజ్లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పీడీఎంసీ స్కీమ్ కింద ఏపీకి అదనపు నిధులు కేటాయించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ అంశాలపై చర్చించారు. మోంథా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకరించారు చంద్రబాబు కోరారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి 695 కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటా 100 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడ్డ మోంథా తుఫాను నష్టంపై అంచనాలు రూపొందించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. మొత్తంగా 5,267 కోట్ల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ రిపోర్టు ఇచ్చింది. తక్షణ సాయంగా 2,622 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని లింగన్నపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు 2వ దశలో భాగంగా 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు సీఎం. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా కనిగిరి కనకపట్నం కావడానికి
రావడానికి ఎంతో కాలం పట్టదన్నారు చంద్రబాబు. విద్యార్థుల చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత తనదన్నారు సీఎం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి కుటుంబంలో ఓ వ్యాపారవేత్తను తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ. ఈరోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి ఏఐ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూజ్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీకి రానున్నారు. ఈ క్రమంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రముఖుల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాభిప్రాయం లాంటి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రివ్యూ చేశారు. రేషన్ పంపిణీ, దీపం 2.0 అమలు, పారిశుద్ధం పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల పనితీరును అంచనా వేశారు. అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఈ వారం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు. దీనికి సంబంధించి సంబంధిత జిల్లాల్లోని ఆర్థిక వ్యవస్థ, రావాల్సిన పెట్టుబడులు, పెరగాల్సిన జీవన ప్రమాణాలు, సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ని రూపొందించనున్నారు. సుమారు 70 ఎజెండా అంశాలపై ఈ వారం ఏపీ కేబినెట్ చర్చించింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాట్లో భూ కేటాయింపులకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ లాంటి కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేని వారి లిస్ట్ ని తయారు చేసి అందరికీ ఇళ్లు దక్కేలా చూడాలన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని తెలిపారు. ఇక మోందా తుఫాన్ సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు. ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. అంతా కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానని మంత్రులను సీఎం అభినందించారు.